ఈరోజు బాస్కెట్‌బాల్ అంటే ప్రాణం ఇచ్చే నా ఫ్రెండ్ గాడి స్టోరీ గురించి మాట్లాడుకోవాలి. వాడు రోజు పొద్దున్నే కాలేజ్‌కేమో గానీ, ఈవినింగ్ 4 అయితే మాత్రం ఖచ్చితంగా బాస్కెట్‌బాల్ కోర్ట్‌లో ఉంటాడు. అలా ప్రతిరోజు ఆడుకునేవాడు. కానీ ఒక్కరోజు మాత్రం సడెన్‌గా ఏదో తాడు తెగిపోయినట్టు టప్పని సౌండొచ్చి నీ చుట్టూతా ఇంత లావున స్వెల్లింగ్ వచ్చింది. సరే అని చెప్పి హాస్పిటల్‌కి వెళ్దాం అని చూస్తే, కాలేదో వదిలేస్తుంది. నీ అంత స్టేబుల్‌గా లేదు అన్నట్టు కంప్లెయింట్స్ చెప్తా ఉన్నాడు. సరే అని ఒక ఎక్స్‌రే తీశారు. అందులో ఏమీ కనిపించట్లేదు. కానీ సింప్టమ్స్ మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. అందుకని చెప్పి ఒక నీ ఎంఆర్ఐ తీశారు. అందులో రిపోర్ట్ వచ్చింది. ఏసీఎల్ టేర్ అని చెప్పి. మీరెప్పుడైనా ఒక నీ యాక్సిడెంట్ గాని గమనిస్తే 2 బోన్స్ గాల్లో తేలాడుతున్నట్టు కనిపిస్తది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఈ 2 బోన్స్‌ని పట్టుకొని ఉంచటానికి క్రూషియేట్స్, కొల్లేటరల్స్, మెనిస్కల్ లాంటి బోల్డ్ లిగమెంట్స్ ఉంటాయి. అందులో ఒక లిగమెంట్ పేరే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అలా ఏసీఎల్ గనుక టేర్ అయితే పైన చెప్పుకున్న సింప్టమ్స్ అన్నీ వస్తాయి. దానికి ట్రీట్మెంట్ వచ్చేసి ఆర్థోస్కోపీ ప్రొసీజర్ ద్వారా చినిగిపోయిన ఏసీఎల్‌ని రీకన్‌స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు ఆ చినిగిపోయిన ఏసీఎల్‌ని అలా వదిలేస్తే ఏమైద్దని మీరు అనుకోవచ్చు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ మీద ఎక్సెసివ్ ప్రెషర్ పడిపోయి 50 ఏళ్ళకి రావాల్సిన మీ మోకాళ్ళ అరుగుదల 30 ఏళ్ళకే కంప్లీట్‌గా అరిగిపోతుంది. సో, ఎప్పుడైనా ఏసీఎల్ టేర్ అయినప్పుడు ఖచ్చితంగా రిపేర్ చేయాలి దాన్ని.